నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నరసింహ అండి. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అలా? చంద్రబాబు గారు వస్తే ఏం జరుగుతుంది? ఆయన ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి, ఆయన తెలివితేటలకి ఆయనకి అన్నీ బాగుంటాయి కాబట్టి, ఆయన సీనియర్టీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అమరావతి పూర్తవుద్ది, పోలవరం పూర్తవుద్ది, ఆయన వస్తేనే జగన్ పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? ఆయన పరిపాలన మాకేం నచ్చలేదండి. బటన్ నొక్కడం తప్ప ఇంకేం లేదండి అసలు. ఇక్కడ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది? ఆళ్ళ నాని గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన ఎలా ఉంది? అది అభివృద్ధి కూడా ఏం బాగోలేదండి. ఏం లేదు. గెలిచే అవకాశం ఉందా టీడీపీ తరఫున? 100% ఉందండి. 100%. 30,000 ఓటింగ్ మెజార్టీతో గెలుస్తారండి. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి మొత్తం ఓవరాల్ గా? 130, 140 సీట్లు వస్తాయండి. నెక్స్ట్ అంటే ఇప్పుడు జనాల అభిప్రాయం కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని జనాలందరూ కూడా కోరుకుంటున్నారు. చంద్రబాబు గారు వస్తే ఎలా ఉండబోతుంది మన ఏపీ 5 సంవత్సరాల్లో? అంతకుముందు మనం పరిపాలన చూసామండి. కొద్దిగా ఏదైనా కానీ డెవలప్మెంట్ కానీ ఏదైనా కానీ కొద్దిగా ఆయన ఎక్కువగా బెటర్మెంట్గా జరిగినట్టు అనిపించింది. అంటే జగన్ గారి పరిపాలన కొద్దిగా మనకు లోటుపాటు జరిగినాయి. పథకాలు అయితే ఇచ్చారు కానీ కొద్దిగా డెవలప్మెంట్ లేదు, నిరుద్యోగాలకు ఉద్యోగాలు లేవు. ఏలూరు పరిశ్రమకి జూట్ మిల్లు కూడా ఇక్కడ డ్యామేజ్ అయ్యిందండి. 2 జూట్ మిల్లు పరిస్థితి కూడా డ్యామేజ్ అయింది. కానీ అంటే పరిశ్రమలు రాక కొద్దిగా నిరుద్యోగ ఉద్యోగులు వస్తున్నారు కూడా కొద్దిగా ఇబ్బందులు పడ్డారు. ఈసారి అనేది ఏంటంటే ఎక్కువ జనాలు అనుకోవడం కూడా టీడీపీ వస్తే బాగుంటుందని, చంటి గారు వస్తే బాగుంటుందని కొద్దిగా అభిప్రాయంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు గారు? ఎందుకు ఆయన ఎందుకు డెవలప్ చేస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. జగన్ పరిపాలన ఉంది 5 సంవత్సరాల్లో? పరిపాలన ఏముంది, ఆయన డెవలప్ చేయడు, ఈ పథకాలు ఇస్తాడు అంతే. మనకు కావాల్సిన డెవలప్ కదా మెయిన్. చంద్రబాబు గారు వస్తే 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మన ఏపీ? డెవలప్మెంట్ బాగుంటుంది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మరి? సీట్ల సంగతి మనకి. సరే, ఇక్కడ ఎమ్మెల్యే గురించి వచ్చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే నాని గారు ఉన్నారు. ఆయన పరిపాలన ఎలా ఉంది అదే గత 5 సంవత్సరాల్లో? ఆయన పరిపాలన అంటే అంత డెవలప్ లేదు ఏలూరు. ఈసారి గెలిచే అవకాశం ఉందంటారు ఆయన? చంటి గారు గెలిచే టీడీపీ నుంచి టీడీపీ చంటి గారికి గెలవాలని కోరుకుంటున్నాం. నేనేం అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందా? వాళ్ళిద్దరిలోనా? వాళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా వస్తే బాగుంటుంది. అంటే వాళ్ళిద్దరే కదా గట్టి పోటీ ఇచ్చేది. షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ తరఫున నిలబడ్డారు. మరి ఇలా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎవరు వస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అంటే అభిమానంతో చదువుతున్నారా, మంచితనంగా చెప్తారా? అంటే తను చెప్పిన ఎజెండా ఉంది కదా, ఏవో చేస్తానని. అంటే కొత్త వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించింది 5 సంవత్సరాలు మీకు? అంటే గుడ్ ఆర్ బ్యాడ్ అంతే. అండ్ మేము జాబ్ హోల్డర్స్ కదా, మాకు 2 months నుంచి శాలరీ లేదు. సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి చెందుతాను. రోడ్లే కానీ, నిత్యధరలు కానీ, పారిశ్రామిక కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ సుఖపడతారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ నాని గారి పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? ఆళ్ళ నాని గారి పరిపాలనలో నేను ఆళ్ళ నాని గారికి ఒక 20 తిరిగి ఉంటానండి. నా రేషన్ కార్డు టీడీపీ ఐఎంలో రేషన్ కార్డు వచ్చింది నాకు. వైఎస్ఆర్ గెలంగానే నా కార్డు పీకేశారు. ఒక 5 సంవత్సరాలు తిరిగితే కానీ నాకు కార్డు వచ్చిందండి. అంటే నాకు వాహన మిత్రులు కూడా ఏం పడవు, ఎందుకంటే నేను టీడీపీ మానేసని. కాదే ఏలూరు మాత్రం ఆళ్ళ నాని గారు బయట బయట వస్తారు. చంటి గారు పోటీ చేస్తున్నారు. మరి ఎవరు ఇచ్చే అవకాశం ఉంది, గెలిచే అవకాశం? ఎక్కువ 90% చంటి గారికి వెళ్తారండి. చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి బాగుంటుందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు చంద్రబాబు గారు వస్తే ఎందుకు అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు? జగన్ పరిపాలన ఎలాంటి అభివృద్ధి లేదంటారా? జగన్ వచ్చినా కానీ బటన్ నొక్కుతుంది తప్ప రోడ్లు లేవు, రాజధాని ఏదైనా చెప్పుకునే స్థితి లేదు మనకి. మన పిల్లలకి భవిష్యత్తు చూసుకోవాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు చంద్రబాబు గారు? చంద్రబాబు 100 పైన వస్తాయని అనుకుంటున్నాను. ఇప్పుడు మీది ఏలూరేనా? అంటే ఇక్కడ చంద్రబాబు నియోజకవర్గం ఇది కాదు. ఓకే, ఎక్కడ ఎలా ఉంది మరి? ఏ పార్టీ? రాష్ట్రం కన్ఫామ్ రాష్ట్రం కుమార్ గారు. సంపాదన సృష్టించి అంటే ఖర్చు పెట్టే సీఎం కావాలి. అప్పులు చేసి తాకట్లు పెట్టేసి అమ్మేసి అది అభివృద్ధి అని ఎందుకు అనుకుంటాం? అందువల్ల సంపాదన సృష్టించే సీఎం ఎవరనేది ఇంక చెప్పవసరం లేదు. అందుకనే అటువంటి సీఎం వస్తాయంటే ఈ రాష్ట్రం కొంచెం బాగుంటుంది. అప్పులు చేసి మనకు తాకట్లు పెట్టి ఎంతకాలం అండి కూర్చుండి ఎంతైనా ఆస్తి తరిగిపోద్ది కదా, అదండి. ఓకే, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంది. ఎందుకు చంద్రబాబు అనుకోవడం కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు వస్తే పరిశ్రమలు అన్నీ బాగుంటాయి, అన్నీ మంచి జరుగుద్దని. జగన్ పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? ఇసుకుపోయామన్నా, జనాలు అందరూ ఇసుకుపోయారు. చంద్రబాబు గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఈసారి మొత్తం మీద? మనకు అంత ఐడియా లేదు, జనరల్ నాలెడ్జ్ లేదు. అంటే ఏదైనా సరే కొంచెం ఫేవర్ కాబట్టి టీడీపీ వస్తే ఒక 5 సంవత్సరాల్లో వచ్చే 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మన ఆంధ్రప్రదేశ్? బాగానే ఉంటాయి. గత 5 సంవత్సరాల్లో జగన్ పరిపాలన ఎలా ఉంది? ఏం అంతగా లేదు.
అంతేం లేదు. వచ్చి ఎక్కాడు, లాక్డౌన్ చేశాడు, మొత్తం అన్ని చేశాడు, ఇసుక ఆపేశాడు, లాక్డౌన్ చేసి పడిపోయింది. చంద్రబాబుకి 100 110. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అన్న. చాలా కాలం నుంచి అతను జనంలో ఉన్నాడు. ఈసారి గెలిపిస్తారు అసలు ఎమ్మెల్యేగా? నా ఓటైతే అతనికి. నమస్తే అండి సార్, మీ పేరు? మా పేరు సత్యనారాయణ. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. రాష్ట్రంలో అభివృద్ధి అయితే లేదు ప్రస్తుతానికి, సంక్షేమం అయితే నడుస్తుంది కానీ అభివృద్ధి ఏమీ లేదండి. యువతకి ఉద్యోగాలు లేవండి. మెయిన్ మాకు అది కావాలి కదండి, యువతకి ఉద్యోగాలు కావాలి. మా పిల్లల భవిష్యత్తు తప్పకుండా వస్తాయండి. వస్తాయండి 140 రేంజ్లో వస్తాయండి. నమస్కారం అన్న, మీ పేరు? సుధాకర్. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? మాకు పవర్ స్టార్ వస్తేనే బాగుంటుంది అనుకోండి. పవర్ స్టార్ అంటే ఆయన ఇప్పుడు 26 సీట్లకి ఎమ్మెల్యే సీఎం గారు కదా? కాదు, అవును, తెలుగుదేశం వచ్చినా మనం బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఇంతవరకు చూసాం కదా, ఈ ప్రభుత్వాన్ని నెక్స్ట్ కొత్త ఉండాలని పరిమాణాలు ఉంటే అలాగే ఉంది, అటు ఇటు అంతే. భీమవరంలో ఎవరు గెలుస్తారు? అంజుబాబు గారు గెలుస్తారు. పరిపాలన ఎలా ఉందంటే ఇప్పుడు ఆయన ఎలాగ ఉంది అంటే మాకు కొత్తగా న్యూ కావాలని కోరుకుంటున్నారు అంతే, జనం అందరూ మార్పు కావాలనుకుంటున్నారు అంతే. ఇంకా మార్చు. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ జగన్ వస్తే మన ఊరోళ్ళు పారిపోవచ్చండి. ఊరోళ్ళు పారిపోవచ్చు. ఇప్పుడు దాకా చాలా బాగుంది, తర్వాత మళ్ళీ ఆయన వస్తే ఊరోళ్ళు పారిపోవచ్చు అంతే. ఏముందని తెలిసిందే ఉంది, 5 సంవత్సరాలు చూసాం, చూడమని చూసాము. ఇక తెలియదు ఏముందని చూసాం, 5 సంవత్సరాలు బాగా చూసాం. వెళ్ళిపోతాండి, మేము ఆంధ్రలో ఉండమండి, మళ్ళీ ఆంధ్రలో ఉండం, ఏ తెలంగాణ ఎక్కడికి వెళ్ళిపోతాం. రేవంత్ రెడ్డి కొత్త వస్తున్నారు, కొత్త వాళ్ళు కొద్దిగా చేస్తే చూస్తాం, వాళ్ళు కూడా 5 ఏళ్ళు చూస్తాం. అది బాగుంది అనుకోండి, నెక్స్ట్ వాళ్ళకి వేస్తాం ఓట్లు, లేదంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. నేను చెప్పక్కల 1 సైడ్ అండి, చంటి గారు ఇంకా 1 సైడ్. రాబోతున్నాయి ఎలక్షన్స్, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఎందుకంటే వచ్చే పని విధానాలు తారగ్గా చూస్తారని, రోడ్లు బాగు చేస్తారని, పెద్దలు ఆదుకుంటారని. పరిపాలన అయితే మాకు నచ్చలేదు. మరి ఆయన ఎలా పడితే అలాగే చేస్తున్నారు. ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంది? ఆళ్ళ నాని గారు 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు తిరుగుతాండు ఊర్లో. ఇంతవరకే ఈ ఎమ్మెల్యే లేదు, ఈ ఎంపీ లేదు, ఎవడో తిరగలేదు. అసలు ఎవరికి ఏడు జరిగిందో అడగలేదు. టీడీపీ నుంచి చంటి గారు పోటీ చేస్తున్నారు, మరి ఎవరు ఇద్దరిలో గెలిచే అవకాశం ఎవరికి ఉంది? టీడీపీ నుంచి అంటే ఇప్పుడు చంటి వరకే మనం ఓట్లు వేసేది, ఆయనే గెలుస్తాడు. మొత్తం మీద ఎన్ని సీట్లు వస్తాయంటే మరి ఐడియా అయితే నాకు లేదు. ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు, ఇక్కడ ఈయన వస్తారు, చంటి.